లెఫ్టినెంట్ జనరల్ ఏ అరుణ్ గారు తెలుసా మీకు? ఆయన ఇండియన్ ఆర్మీలో 40 years సర్వీస్ చేశారు. ఆయనకి ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో 13th ర్యాంక్ వచ్చిందంట. అయినా సరే దాన్ని వదిలేసి ఎన్డీఏలో జాయిన్ అయ్యారు ఇండియన్ ఆర్మీలో చేరాలని చెప్పి. ఆయన స్పీచ్ వింటుంటే గుండెల నిండా ధైర్యం వచ్చేస్తుంది. అసలు నేనైతే ఒక్క స్పీచ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తాను అతని వీడియో. అసలు సర్వీస్ లో చాలా సంఘటనలు జరిగాయి. అందులో ఒక 2-3 నాకు నచ్చినవి మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోస్ లో. ఆయన ఒక మాట అన్నారు, నేను నేర్చుకున్న విద్య కానీ, నేను చదువుకున్న కాలేజ్ కానీ, నేనున్న ప్లేస్ కానీ ఇవేవి నాకు లైఫ్ ఇవ్వలేదు, నేను చేసిన జాబ్ నాకు ఒక లైఫ్ నిచ్చింది అని చెప్పి ఆయన అన్నారు. చాలా ప్రౌడ్ కనిపించింది. ఇంకా ఈ జనంలో నేను ఆర్మీలో జాయిన్ అయ్యి నా దేశానికి సేవ చేశాను. నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే కూడా నేను ఆర్మీలో జాయిన్ అయ్యి నా దేశానికి సేవ చేయాలని చెప్పి నా కోరిక అని అన్నారు. ఆయన ఒక్కరే కాదు, ప్రతి ఒక్క సోల్జర్ అలాగే ఆలోచిస్తారు, అలాగే కోరుకుంటారు. ఇంకా ఏమన్నారంటే ఆయన, ఆర్మీ లైఫ్ ఇలా చిటికి వేసినట్టు ఉంటుంది. ఆపరేషన్ లో జాగ్రత్తగా ఉండకపోతే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు మొత్తం అంతా జరిగిపోతుంది, ప్రాణాలు కూడా పోవచ్చు అని చెప్పారు. అయినా సరే బెస్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్ ఏదైనా ఉందంటే అది ఆర్మీ ఒకటే అన్నారు. ఇంకా మీ శాలరీ గురించి చెప్పండి అంటే, మేము చేస్తున్నది దేశ సేవ, మాకు ఎలా వెలకడతారు మీరు? జెండాకి వెలకట్టగలరా? వెలకట్టలేరు కదా, అలాగే మాకు కూడా వెలకట్టలేరు. మేము దేశం కోసం పనిచేస్తాం, శాలరీ కోసం కాదని చెప్పారు ఆయన.